మొత్తానికైతే నవంబర్ నెల కూడా వచ్చింది. ఇక డిసెంబర్ లో పడ్డాం. చల్లగా సెలవెట్టాలి అందరికి. పబ్లిక్ ఎట్లున్నదో గానీ లీడర్లకైతే చల్లగా చెమటలు పడుతున్నాయి. ఓ దిక్కేమో రోజులు ఉరికి రాబట్టే, ఇంకో దిక్కు అవతల పాటోళ్ళు మళ్ళా తిరగబట్రి. మనం పోయినప్పుడేమో మీకే ఓటేస్తామంటారు, ఇంకొకరు వస్తే వాళ్ళకు కూడా బొట్లు పెట్టి మంగళారతి పట్టవట్రక్కలు. ఇక ఎట్లుంటది నిలబడ్డోళ్ళ పరిస్థితి? రాత్రిపూట నిద్ర కూడా పోతలేరట చాలా మంది లీడర్లు. ఎంతన్నా ఇంకో 4 రోజులు కష్టపడితే చాలు, గెలిస్తే మహారాజులే మరిగా. ఒకటే నాడు 6-7 సభలర్చుకుండు కేసీఆర్ సారు. గాలి మోటార్ దిగుడు, స్పీచ్ దంచుడు, మళ్ళెక్కి ఇంకో టానికి పోవుడు. ఇదే కథ. తెలంగాణను ఎట్లా డెవలప్ చేస్తుంది చెప్పుకుంటా కూటమిని వేసేస్తుండు. ఆ రాహుల్ గాంధీ అంటే ఏమైనా తెలివి ఉన్నదో లేదో, భగవంతుడు ఏమి తెలివించడం లేదో, జోకర్ లాగా మాట్లాడతాడు. నీకు తెలివి లేక దాని కమిషన్ కోసం మార్చింది. మాకు కావాలి నా కమిషన్, నేను ఇస్తా దానికి కమిషన్ కావాలంటే. ఎవరికి కావాలి కమిషన్? పెట్టిండా చంద్రబాబు నాయుడు మన టోపీ పెట్టిపోయింది తప్ప ఈ టోపీ గాని నమ్మితే మళ్ళా టోపే. ఇక మహాకూటమి పెద్ద లీడర్లు మనిషో దిక్కు ప్రచారంలో తిరుగుతుండ్రు. కూటమికే ఎందుకు ఓటేయాలనో మళ్ళా చెప్పుకుంటుర్రు. ఇక తీన్మార్ ప్రచారానికి వస్తే నర్సాపూర్లా మదన్ రెడ్డి సారు మటన్ కొట్టిస్తే వనపర్తిలా నిరంజన్ రెడ్డి సారు చెరువు కట్ట మీద బువ్వ తిన్నాడు. వరెవ్వ మునుగోడ్ల ప్రభాకర్ రెడ్డి సారు ముద్దుగా కళ్ళు తాగుతుండు. బాన్సువాడల పోచారం సార్ కారు ముంగట బుజ్జమ్మ కారును చూడుండ్రి ఎంత మంచిగున్నదో. మిర్యాలగూడ కామ్రేడ్ రంగన్న వరి కోసి డ్యాన్స్ చేసిండు జరసేపు. బెల్లంపల్లిలా ఏనుగు గుర్తు మీద నిలబడ్డ వినోద్ సారు సంత్రాలు జోకుతున్నాడు. మొగ్గు ఇంత ఎక్కువనే పెడుతున్నాడు కదా. ఫస్ట్ కవర్ పెట్టు పెద్దమ్మ, పైసలు వెనక సిరిద్దువు గాని. రైట్. వైరాల విజయమ్మ కూడా డ్యాన్స్ చేసింది అమ్మలక్కలతో కలిసి. కామారెడ్డిలా గోవర్ధన్ అన్న పిల్లలను ముద్దాడిండు. తెలంగాణలో ప్రచారం నడుస్తుండగానే సర్వేల చిట్టా నిప్పిండు లగడపాటి రాజగోపాల్ సారు. సొంతంగా పోటీ చేసిన వాళ్ళు 10 మంది దాకా గెలిచే ఛాన్స్ ఉన్నదట. అందులో 2 పేర్లు కూడా చెప్పిండు. నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి ఇండిపెండెంట్ గా గెలవబోతున్నాడు. ఆదిలాబాద్ బోత్ ఎస్టీ నియోజకవర్గం, అక్కడ ఇండిపెండెంట్ గా జాదవ్ అనిల్ కుమార్ గెలవబోతున్నారు. ఆవు గాని ఓట్లు అయిపోయేదాకా సర్వే ముచ్చట్లు ఎల్లబెట్టనన్నావు. మీడియాను చూడంగానే ఉబ్బాగుతలేదా సారు?